ఏం పేరమ్మా నీ పేరు? శాంతి సార్. ఏమ్మా? శాంతి సార్. శాంతి. ఏం జరిగిందమ్మా? మా ఆయన నేను క నా కోసమని వచ్చి దాడి చేసినాడు సార్. మీ ఆయన పేరు? ఆదాం సార్. ఆదాం. ఎప్పుడు జరిగిందమ్మా? ఇది శనివారం నైట్ జరిగింది సార్. మా మమ్మల్ని చంపుతామని వచ్చినాడు సార్. రక్షణ కావాలి సార్ మాకు. నాకు నా పిల్లలకు మా అమ్మకు మాకు రక్షణ కలగాలి సార్. ఆయన నుంచి విముక్తి కలగాలి సార్. ఏమిటి చంపుతామన్నాడు? ఏమిటి చంపుతా అన్నాడు? ఏమిటి చంపుతా ఉన్నాడు? ఇంతకు ముందైతే పెండరంగు మింగించినాడు సార్. 2 నెలల క్రితము దాని నుంచి గొడవ అయ్యి మా అమ్మ పంపించలేదు, మళ్ళీ ఇంటి మీదకి వచ్చి పంపించలేదని వచ్చినాడు సార్. ఇంటి మీదకి దాడి చేసినాడు. చంపుతామని వచ్చినాడు. నా కొడుకుతో కన్నాడు సార్. మీ ఎవరిని చూసుకునే కదా మీ దగ్గర, మీ ఎవరిని చంపుతాము అన్నాడు సార్. నీకు పిల్లలు ఎంతమంది? 2 సార్. 2 కొడుకులు. నా సిగల్ దగ్గర ఉన్నారు. మాది పానం అయితే పుట్టిండ్రు రాంకిటాపురం ఇచ్చినారు సార్. పుట్టిండ్రు పానం అయితే నన్ను రాంకిటాపురం ఇచ్చినారు సార్. అంటే ఇప్పుడు మీరు పానంలో ఉంటే మీ ఆయన వచ్చి దాడి చేసినాడు? మేము 10 ఏళ్ళని బట్టి ఉన్నాము సార్. కానీ కాపురం ఉంటుంది. సుమారుగా 5 నెలలు అట్లా అవుతుంది. అంతటికే గొడవలు అవుతుండే. పెళ్ళైన నుంచి ఏదో చిన్న గొడవలు అయితేనే మామూలు అనుకుని సర్దుకుపోతుంటే అన్న పరిస్థితి వల్ల ఆమె బిడ్డను మా అన్నకి ఇచ్చుకున్నాను సార్. అన్న చచ్చిపోయినందుకు ఏదో అన్నీ ఒకటొకటి పెంచి అన్నీ మా అన్న సైకోలాగా మారినాడు సార్. ఏం పని చేస్తాడు మీ ఆయన? లారీ డ్రైవర్ సార్. ఇప్పుడు మీకేం కావాలా? మాకు ఆయన నుంచి రక్షణ కావాలి సార్. ఎప్పటికైనా మాకు ఆయన నుంచి చంపుతామంటున్నాడు. ఆయన నుంచి మాకైతే రక్షణ కావాలి. మా అమ్మని చంపుతామన్నాడు. నా పిల్లలకి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. సావుపుర గుజ్జు నా కొడుకు అంటాను పిల్లలు సార్. రాడ్ వద్ద సార్, రాడ్ అక్కడ ఉంది సార్. ఆ రాడ్డు వేరే వాళ్ళ ద్వారా పోలీసు వాళ్ళకి తెలిసి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు పోలీసు జీపు చూసి పారిపోయినాడు సార్. వాళ్ళు ఎత్తికినా కనపడలేదు. మాకు వెళ్ళట ఇంటినక పారం చెట్లు ఉన్నాయి, దాచిపెట్టుకున్నాడు సార్. దాడి చేసింది ఎవరు? ఆదాము. ఆదాము అల్లుడు, తమ్ముడే అవుతాడు సార్. వాళ్ళు బిడ్డనిచ్చుకున్నాం కాబట్టి మా ఆయనను నన్ను ఆ రాడ్డుతో కొట్టినాడు. నన్ను లోపల పెట్టినారు భయపడి. నా మీదే దాడి చేస్తాడని పెట్టిన కానీ ఇంకా బూతులు మచ్చకుండా సార్. ఇన్నపోయి ఇచ్చేయచ్చు వరుసగా ఉన్నాయి సార్. కానీ దయచేసి మాకు విముక్తి కావాలి సార్ అతని నుంచి. నా బిడ్డకు, నా మనమన్లకు, నాకు, నా భర్తకు. అతను మాకెవ్వరు సాయం వచ్చినా చంపేస్తానంటున్నాడు సార్. అతనికి మాకు సాయం ఎవ్వరు వచ్చినా కానీ తలకాయలు లేచిపోతాయి అంటున్నాడు సార్. పోలీసు వాళ్ళు ఏం బిక్కలేరు. ఎవరేమో పోలీసు వాళ్ళు కనుక రాకపోతే ఎవరో ఒకరు ముగ్గిట్లో చచ్చిపోయాం. ఇది పక్కాగా సార్. మనం లోపల పెట్టి 3ఓసారి వచ్చినప్పుడు గడలు వేసుకునే కానీ వదలలేదు సార్ మమ్మల్ని. ఫస్ట్ సారి అయితే తన్నలు తిన్నాము, మేము అయామారి తిన్నాము. తర్వాత ఇంకా డోలు వేసుకొని ఉన్నాము సార్. లేకపోతే మమ్మల్ని చంపిండాము. పోలీసు వాళ్ళు మమ్మల్ని బతికిచ్చినారు సార్. మేము ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినాము సార్. అది రక్షణ కావాలి మాకు, వనరక్షణ కావాలి సార్ మాకు ఎవరు సాయం చేసినా కానీ చంపేస్తాను, తలకాయలు తీసుకుపోతాను, మిమ్మల్ని వదలను అంటున్నాడు. అయ్యా మాకు నీ నుంచి విముక్తి ఇయ్యి, మాకు విడుదలకైతే ఇయ్యి, నువ్వు పెళ్లి చేసుకొని చెప్తున్నావు. అతను అట్లా వదులుకుని ఉన్నాడు. అమ్మాయిని మంచిగా చూసుకోకుండా ఉన్నాడు. వదలట్లే, మంచిగా చూసుకోట్లే, టార్చర్ అయితే పెడుతున్నాడు. ఒకసారి పెద్ద మనుషుల ద్వారా 3 మాటలు, ఒకసారి లాయర్ ద్వారా సంతకాలు పెట్టినాడు. నేను సారాయి దాగను, కొట్టను, నేను బాగా చూసుకుంటాను అని చెప్పి సంతకాలు పెట్టించుకొని కానీ యథామామూలే చేయనిపాటు అయితే ఇంకెందుకు విడాకులు ఇయ్యి అని వాళ్ళు కానీ ఒత్తిడి చేస్తున్నారు సార్. ఇస్తాం సార్, వాళ్ళు అనుకున్నట్టు ఇస్తాం. విడాకులు అయితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను సార్. మా ఆయన మేము ఖచ్చితంగా మా ముగ్గురిట్లో ఎవరో ఒకరు చచ్చేవాళ్ళం సార్. దేవుడు సార్ ఆ పోలీసు వాళ్ళు అయితే ఎప్పుడు ఫోన్ చేసి 4ఓసారికి దొరికినాడు సార్. ఆయన 4ఓసారి పాని పోలీసు వాళ్ళు సార్. కానిస్టేబుల్స్ ఇచ్చినారు సార్. ఇచ్చి ఆయన పట్టుకొని పోయినందుకు మాకు కొంచెం రిలీఫ్ దొరికింది. మనం 3 గంటలప్పుడు వచ్చినారు. 9 గంటల టైంలో ఒకసారి వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చేసరికి తప్పుకున్నాడు సార్. మళ్ళా
12 గంటలప్పుడు ఆ టైం వచ్చినాడు సార్. 1 గంటప్పుడు అట్లా వచ్చినాడు. 3 గంటలప్పుడు మళ్ళీ వచ్చినాడు సార్. సైలెంట్గా వచ్చి ఇంకా మేము బయట ఉంటే సిక్కించుకొని చంపాలని చూసినాడు. చూసినాడు. అప్పుడు మేము చిన్నగా పోలీసులకు ఫోన్ ఇచ్చి వాళ్ళు 2 సార్లు 3 సార్లు జీప్ వేసుకొని వచ్చినారు. ఆ సౌండ్తో పారిపోయినాడు సార్. ఈసారి లాస్ట్ సారి బైక్ వేసుకొని వచ్చేసరికి సార్ బైక్తో వచ్చినందుకు ఆయన చిక్కించుకున్నాడు సార్. అది సార్ జరిగింది. మేము మాకు బాగాలేక కేసు పెడదామనుకున్నాం. కేసు పెట్టినారు. పెట్టింది సార్. కంప్లైంట్ ఇచ్చినాము సార్. ఇట్లా ఈ పరిస్థితి బాగాలేక వచ్చినాము సార్. ఇట్లా నాకు కడుపు నొప్పి జాచింది, కాలు నొప్పి